చైనా ల్యాబ్లో డేంజరస్ వైరస్ అట. ఈ చైనా నుండే కరోనా వచ్చింది. ఏమన్నా వైరస్ అన్నీ కూడా చైనా నుండే వాళ్ళు ప్రయోగం నుంచి బయటపడి ఈ దేశాలను ప్రపంచాన్ని వణికించేటువంటి వైరస్ కూడా అక్కడి నుంచే వచ్చింది. దానికి సంబంధించి ఇంకొక డేంజరస్ వైరస్ కూడా ఉందట. ఏందో ఒకసారి చూద్దాం. ఫుసారియం గ్రామినేరియం ఫంగస్ పంటల నాశనమే లక్ష్యంగా శాస్త్రవేత్తల సృష్టి. ఇది మనుషుల నాశనం కాదు. కరోనానేమో మనుషుల నాశనం చేయడానికి వచ్చింది. చాలామంది మనుషులను చంపేసిపోయింది. ఇప్పుడు ఈ ఫుసారియం గ్రామినేరియం అనేటువంటిది మనుషులకు కాకుండా పంటలు మన రాష్ట్రంలో మన దేశంలో ఇంక ఇతర దేశాలలో పండించేటువంటి పంటలను నాశనం చేయడానికి తయారు చేసేటువంటి ఫంగస్సే ఈ ఫుసారియం గ్రామినేరియం అట. అమెరికాలో 2 చైనా సైంటిస్టులు అరెస్ట్. దీన్ని తయారు చేసిన అమెరికాలో చైనా సైంటిస్టులను 2ని అరెస్ట్ చేసిందట. వారిలో ఒకరు ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నిధులట. ఈ కమ్యూనిస్ట్ పార్టీని బదనాం చేయడానికి అందువచ్చు. కానీ శాస్త్రవేత్తలు దాన్ని బయటికి 2ని అరెస్ట్ చేసిరట. దాని మీద పూర్తి విచారణ జరపాల్సిన అవసరం ఉంది.